మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఆల్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి నీట్ 2026 మే 3 ఎగ్జామ్ అయిపోయింది. ఏది టఫ్ వచ్చింది, ఏది ఈజీ వచ్చింది, ఏది మోడరేట్ వచ్చింది అనేది మాట్లాడుకున్నాం మనం ఆల్రెడీ. దాని మీద వీడియో చేశాను. ఇప్పుడు క్లియర్గా సేఫ్ స్కోర్ ఎంత, చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ మెసేజెస్ అండ్ కాల్స్ చేస్తున్నారు. సార్ నాకు 450 వచ్చింది, ఇప్పుడు నాకు వస్తుందా రాదా, 500 వచ్చింది నాకు వస్తుందా రాదా అని అడుగుతున్నారు. సో ఆ క్లియర్ డేటా కావడానికి కనీసం ఒక 2 days పడుతుంది. నేను మొత్తం కేటగిరీ వైజ్గా, కానీ సేఫ్ స్కోర్ మాత్రం నేను ఇవ్వగలుగుతా. సేఫ్ స్కోర్ మాత్రం ఈజీగా ఇవ్వగలగచ్చు. సో అది ఏంటి అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో తెలంగాణ స్టూడెంట్స్ గురించి, తెలంగాణ ఎంబీబీఎస్ కోసం నీట్ రాసిన స్టూడెంట్స్ కోసం ఇది. సో ఓవరాల్ పిక్చర్ వచ్చేసి ఆ కంట్రీ వైజ్గా 22,79,000 మంది రిజిస్టర్ చేసుకున్నారు. సో ఇందులో ఆ ఎగ్జామ్ రాసింది 22 lakhs వరకు ఎగ్జామ్ రాశారు. సో ఫుల్ కాంపిటీషన్ బిట్వీన్ 3 lakhs ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా. 22 లక్షలు రాసిన హై లెవెల్ కాంపిటీషన్ అనేది ఒక 2 to 3 lakhs మధ్యలోనే ఉంటుంది. సో ఫర్ ఎంబీబీఎస్ సీట్ కోసం ఎస్పెషల్గా పేపర్ అయితే ఈజీ అని మనకు తెలుసు. ఈజీ దాన్ 2025 అండ్ టఫర్ దాన్ 2024 కన్నా టఫ్, 25 కన్నా ఈజీ అన్నప్పుడు, 25 కన్నా ఈజీ అన్నప్పుడు మన కట్ ఆఫ్ పెరుగుతుంది. చాలామంది పేరెంట్స్ డౌట్ పడుతున్నారు, సార్ కట్ ఆఫ్ పెరుగుతుంది అంటే ఎంత పెరుగుతుంది, 100 marks పెరుగుతుందా 200 marks అని? అంత పెరగదు. సో మన తెలంగాణలో వచ్చేసరికి ఒక 50 to 60 marks పెరిగే ఛాన్స్ ఉంది. దాని గురించి మాట్లాడుకుందాం. కట్ ఆఫ్ పెరుగుతుంది, ఇది మనకు ఆల్రెడీ తెలుసు. బయో అనేది ఈజీ వచ్చింది, బట్ లెందీ వచ్చింది, టైం ఎక్కువ కిల్ అయిపోయింది ఇక్కడ. బట్ స్కోరింగ్ చాలామంది స్టూడెంట్స్కి 300 కామన్ స్కోర్ అయిపోయింది బయోలా. బాటనీ అండ్ జువాలజీలా 320, 330 ప్లస్ స్కోర్స్ చాలామందికి ఉంది. నెక్స్ట్ కెమిస్ట్రీ ఈజీ టు మోడరేట్. కొన్ని క్వశ్చన్స్ కొంచెం టఫ్ అనిపించిందంట, 4-5 questions అని, బట్ త్వరగానే కెమిస్ట్రీ సాల్వ్ చేశారు. ఫిజిక్స్ అయితే క్యాలిక్యులేషన్ బేస్డ్ ఎక్కువ రావడం వల్ల టైం సరిపోక టఫ్ అని చెప్పారు. ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ సేఫ్ స్కోర్ దగ్గరకు వద్దాం. ఇక్కడ తెలంగాణ నీట్ 2026 అసలు తెలంగాణలో ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అని అంటే 73,084 స్టూడెంట్స్. ఇందులో 15,000 మంది మధ్యన మాత్రమే ఫుల్ కాంపిటీషన్ ఉంటుంది. 15,000 స్టూడెంట్స్ మధ్యనే ఫుల్ కాంపిటీషన్ ఉంటుంది. ఇప్పుడు మీకు కంపారిజన్ ఇస్తా. 24 ఎలా ఉంది, 25 ఎలా ఉంది, 26 ఎలా ఉంది, 23. యాక్చువల్గా 2023 పేపర్ ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే 26 lakh అనుకోండి. ఎందుకంటే 2023 కట్ ఆఫ్ లాక్ ఉంటుంది అని అనిపిస్తుంది యాజ్ ఎ ఫ్యాకల్టీగా. ఈ ఇయర్స్ అన్నీ నేను నా స్టూడెంట్స్ని చూశాను కాబట్టి. సరే, ఈ లాస్ట్ 2 years చెప్తాను క్లియర్గా. 2024లో వెరీ ఈజీ పేపర్. ఎంత ఈజీ అంటే కట్ ఆఫ్ అనేది 720 అనేది చాలామంది స్టూడెంట్స్కి వచ్చింది. నీట్ హిస్టరీలోనే 720 marks ఎక్కువ వచ్చినది 2024. ఎక్కువ ఈజీగా రావడం వల్ల కట్ ఆఫ్ తెలంగాణలో కట్ ఆఫ్ మనకు 500+ ఉంది. ఇది ఓపెన్ కేటగిరీ మాత్రమే చెప్తున్నా. తెలంగాణ ఓపెన్ కేటగిరీ 500+ కట్ ఆఫ్ ఉంది. వెరీ ఈజీ పేపర్ అది, వెరీ ఈజీ పేపర్. ఇప్పుడు 2026 అంత ఈజీ కాదు కదా, 2024 అంత ఈజీ కాదు కదా. అంత ఈజీ పేపర్లోనే 500 ఉంటే 2026లో 500 కట్ ఆఫ్ ఎలా ఉంటుంది, ఉండదు కదా. కాబట్టి 500 బిలోనే ఉంటుంది. అది ఎంత ఉంటుందో చెప్తా చూడండి. ఓపెన్ కేటగిరీ గురించి చెప్తున్నా. సరే, 2025 దగ్గరకు వద్దాం. 2025 నీట్ చరిత్రలోనే టఫెస్ట్ పేపర్ అనుకోండి ఒక రకంగా. లాస్ట్ 10 years చూస్తే వెరీ టఫ్ పేపర్ అన్నప్పుడు కట్ ఆఫ్ చాలా తక్కువ ఉండాలి కదా. చూడండి, 690+ ఆల్ ఓవర్ ఇండియా ఎవ్వరూ లేరు, 690+ లేరు. అయితే తెలంగాణలో ఓపెన్ కేటగిరీ 403 కట్ ఆఫ్, ఇది అందరికీ తెలుసు. 403 కట్ ఆఫ్ అనమాట. ఇప్పుడు చూడండి, వెరీ ఈజీ దాంట్లోనేమో 500+ కట్ ఆఫ్ ఉంది, వెరీ టఫ్ దాంట్లోనేమో 403 కట్ ఆఫ్ ఉంది. ఆబ్వియస్గా 2026 ఈజీ దాన్ 2025, టఫర్ దాన్ 2024 అన్నప్పుడు కొంత మోడరేట్ ఉంటుంది కదా, మిడిల్గా ఉంటుంది కదా. అది ఎలా అని అంటే 440 అంటే ఎలా అంటే ఒక 50 marks పెంచుకోండి. 25 to 26కి ఒక 50 marks పెంచుకొని చూసుకోండి. 25లో ఓపెన్ కేటగిరీ ఎంత ఉంది, 403 ఉంది. ఓపెన్ కేటగిరీ ఎంత ఉంది, 403 ఉంది. దీనికి ఒక 50 marks యాడ్ చేసుకోండి, 50 నుంచి 60 అన్నప్పుడు ఎంత అవుతుంది, 440, 450. 440 కూడా పాసిబిలిటీ ఉంటుంది అంత. ఎందుకంటే ఇప్పుడు మనం తెలంగాణ స్టేట్ వైజ్గా చూడాలి. తెలంగాణ పిల్లలు ఎలా రాసిండ్రని చూడాలి, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఎలా రాసిందని చూడాలి. కాబట్టి 440 మినిమం అయితే, 440కి తక్కువ అయితే ఉండదు, 450, 460 అలా ఉంటుంది కట్ ఆఫ్. సో సార్ నా స్కోర్ 480 సార్, 500 సార్ ఓపెన్ కేటగిరీ స్టూడెంట్ని అంటే 99% మీరు హోప్స్ పెట్టుకోవచ్చు, నో డౌట్. దీని గురించి వెరీ క్లియర్గా మరొక వీడియో చేస్తాను. కంటిన్యూగా వీడియోస్ వస్తుంటాయి. సో మన ఛానల్ని అయితే ఫాలో అవుతుండండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సో
టాప్ కూడా 720 ఉంటుంది అంటే ఉంటుంది, 720 ఉండే పాసిబిలిటీ ఉంది. అంతేందుకు నా స్టూడెంట్స్ 715, 700, 710 ఇలా స్టూడెంట్స్ ఉన్నారు. 720 ఉంటుంది కానీ చాలా తక్కువ నెంబర్ ఉంటుంది, లైక్ 2023, 22 అలా అనమాట. సో కట్ ఆఫ్ అయితే ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ అయితే ఒక 450, 460 వరకు ఉండే పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఇది ఆలోచించుకోండి మై డియర్ స్టూడెంట్స్. ఇది ఓపెన్ కేటగిరీ. సార్ మరి మిగిలిన క్యాస్ట్ వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఇక దీనికన్నా తక్కువనే. ఓపెన్ కేటగిరీలో అందరూ వస్తారు, అన్ని కేటగిరీ స్టూడెంట్స్ వస్తారు, మెరిట్ బేస్డ్ కదా. ఇక 450 కన్నా తక్కువ వచ్చి నాకు బీసీ ఉంది సార్, ఎస్సీ ఉంది, ఎస్టీ ఉంది అంటే ఖచ్చితంగా వస్తుంది సీటు. సో ఇలా ఆలోచించండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. చాలామంది టెన్షన్ పడుతున్నారు. సేఫ్ స్కోర్ అనమాట ఇది, సేఫ్ స్కోర్. ఒక 50-60 మార్కులు ఎక్కువ వచ్చినాయి అనుకోండి, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కన్నా 50-60 మార్కులు ఎక్కువ వస్తే సేఫ్ స్కోర్ అనమాట, సేఫ్ స్కోర్. ఓకేనా. కానీ అంతేగాని ఇక 100, 200 అయితే ఉండదు. 500+ అయితే ఈజీ పేపర్లోనే 500+ ఉంది కదా కట్ ఆఫ్. ఇదైతే అంత ఈజీ కాదు కదా. సో అలా ఆలోచించి అనాలిసిస్ చేసి మీకు ఇస్తున్న మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇక్కడ ఇంకా కొన్ని పాయింట్స్ చెప్పాలనుకుంటున్నా. ఫైనల్ కన్క్లూజన్, 2026 పేపర్ ఓపెన్ కేటగిరీలా కట్ ఆఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఖచ్చితంగా. 25తో పోలిస్తే అది ఎంత ఇంక్రీజ్ అవుతుంది అంటే 50+ మార్క్స్ వరకు ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, 50+ మార్క్స్ వరకు ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వెరీ క్లియర్గా కేటగిరీ వైజ్గా అన్నింటి పరంగా నేను ఒక వీడియో చేస్తాను. నెక్స్ట్ ఆల్ కేటగిరీ కట్ ఆఫ్స్ నేను మీకు అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. సేఫ్ స్కోర్ అయితే +50 మార్క్స్ ఇంక్రీజ్ అయితే మనం సేఫ్ స్కోర్ అని చెప్పొచ్చు, 50 to 60. ఓకేనా. మీకు సేఫ్ స్కోర్ అంటే ఇది లీస్ట్ ప్రైవేట్ కాలేజీలో కేటగిరీ ఏ సీట్ చూడండి. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే 460 అలా వచ్చింది అనుకోండి, గవర్నమెంట్ కాలేజీలో కాదు సీటు, కేటగిరీ ఏ సీట్ ఎంబీబీఎస్ అనేది లీస్ట్ ప్రైవేట్ కాలేజ్. అది ప్రైవేట్ కాలేజీలో కేటగిరీ ఏ ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ అనమాట. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి. అంతేగాని సేఫ్ స్కోర్ అన్నా కదా అని చెప్పేసి ఇలా గవర్నమెంట్ కాలేజీలో వస్తుందని కాదు. ఓకే, లీస్ట్ ప్రైవేట్ కాలేజీలో ఇది సేఫ్ స్కోర్ ఫర్ ఎంబీబీఎస్. సో ఇది ఒక పాయింట్. నెక్స్ట్ ఏంటంటే ఇఫ్ యు ఆర్ ఇన్ సేఫ్ స్కోర్ డోంట్ థింక్ అబౌట్ లాంగ్ టర్మ్ మై డియర్ స్టూడెంట్స్. మీరు సేఫ్ స్కోర్ ఉన్నారు, సార్ నాకు 500 ఉంది, ఇప్పుడు నేను జాయిన్ అవ్వాలా లాంగ్ టర్మ్ తీసుకుని ఎయిమ్స్ కోసం ప్రిపేర్ అవ్వాలంటే యాజ్ ఎ ఫ్యాకల్టీగా వద్దని చెప్తా. ఫస్ట్ నువ్వు జాయిన్గా ఎంబీబీఎస్ జాయిన్ అయ్యి 1 year తర్వాత పీజీ ప్రిపేర్గా, అంతే. నువ్వు ఏ కాలేజ్ అయినా తీసుకో, కానీ లాంగ్ టర్మ్ మాత్రం మీకు సీట్ వస్తే మాత్రం లాంగ్ టర్మ్ నేను ప్రిఫర్ చేయను. ఒక 1 to 2% లేదా 5% స్టూడెంట్స్ మాత్రమే లాంగ్ టర్మ్ తీసుకుని ఎయిమ్స్ తెచ్చుకుంటారు. మిగిలిన వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి. సో ఆ ప్రెషర్ వద్దు, అనవసరంగా సేఫ్ స్కోర్లు ఉన్నారంటే లాంగ్ టర్మ్ తీసేయండి. పేరెంట్స్ పిల్లలకు క్లియర్గా చెప్తున్నా, నేను చాలామంది స్టూడెంట్స్ చూసి చెప్తున్నా. నెక్స్ట్ ఇఫ్ యు ఆర్ లో స్కోర్స్, మీకు తక్కువ స్కోర్స్ ఉందనుకోండి, ఎంబీబీఎస్ రావట్లేదు సార్ అంటే మీరు ప్లాన్ బి సైడ్ వెళ్ళండి మై డియర్ స్టూడెంట్స్. ప్లాన్ బి అంటే బీడీఎస్ కానీ, వెటర్నరీ కానీ, అగ్రికల్చర్ కానీ, హార్టికల్చర్ కానీ, బీ ఫార్మసీ కానీ, ఫార్మ్ డి కానీ, ఇవి కూడా చాలా చాలా బాగుంటాయి ఫినాన్షియల్గా, నో డౌట్ వెల్ సెటిల్ కావచ్చు. సో మీరు ఏం టెన్షన్ తీసుకోకండి, ఇవి ప్లాన్ బి సైడ్ వెళ్ళండి. నెక్స్ట్ డోంట్ వేస్ట్ యువర్ టైం. ఇక్కడ మీరు కొద్దిమంది స్టూడెంట్ ఆర్గ్యూ చేస్తారు, సార్ నేను ఈసారి 500 మార్కులు తెచ్చుకొని ఒక మామూలు గవర్నమెంట్ కాలేజ్లో లేదా లీస్ట్ ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అవ్వడం కన్నా ఎయిమ్స్ బెటర్ కదా అని. నువ్వు 1 year టైం వేస్ట్ చేసి నీకు ఎయిమ్స్లో సీట్ వస్తే అప్పుడు నువ్వే కరెక్ట్, నువ్వు తీసుకున్న డిసిషనే కరెక్ట్. కానీ నేను చాలా 90% స్టూడెంట్స్కి చాలా ప్రెషర్ అవన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తుందో, పేపర్ ఎట్లా వస్తుందో, చాలా ఛాలెంజెస్ ఉంటాయి కాబట్టి నేను సజెస్ట్ చేయట్లేదు. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఇది ఒకసారి చూసుకోండి క్లియర్గా. ఓకేనా. సో డోంట్ వేస్ట్ టైం. సో మీరు ఏ కోర్స్ వస్తే ఆ కోర్సులో జాయిన్ అవ్వడమే బెటర్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ లాంగ్ టర్మ్ తీసుకున్న స్టూడెంట్స్కి ఈసారి సీట్ రావట్లేదు. ఎక్కువ మంది స్టూడెంట్స్కి, కొద్దిమంది స్టూడెంట్స్కి సీట్ వస్తుంది, కొద్దిమంది స్టూడెంట్స్కి ఎయిమ్స్ కూడా వస్తుంది. అది చాలా తక్కువ నెంబర్. అది ఒక 100 మంది సెకండ్ లాంగ్ టర్మ్ తీసుకున్నారు అనుకోండి, అందులో 10 మంది మాత్రమే చాలా అబ్నార్మల్గా సక్సెస్ అయినారు. కానీ 90%లో తక్కువ, మామూలుగా లాస్ట్ ఇయరే బెటర్, లాస్ట్ ఇయర్ జాయిన్ ఏంటి అయిపోతుంది కదా అనే సిచ్యువేషన్ ఉందన్నమాట. సో లాంగ్ టర్మ్ గురించి ఆలోచించకండి. సో ఐ విల్ గివ్ క్లారిటీ. ఇంకొకటి, చాలామంది పేరెంట్స్కి ఐడియా ఉండదు ఆల్ ఇండియా కోటా అంటే ఏంది సార్, స్టేట్ కోటా అంటే ఏంది, అండ్ ఈఎస్ఐ కోటా అంటే ఏంది, కేటగిరీ ఏ అంటే ఏంది, కేటగిరీ బి అంటే ఏంది, కేటగిరీ సి అంటే ఏంది, గవర్నమెంట్ కాలేజ్ ప్రైవేట్ కాలేజ్కి డిఫరెన్స్ ఏంటి, మేనేజ్మెంట్ కోటా అంటే ఏంటి, వీటి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తే మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ ఇస్తుంది. ఎటువంటి రూపాయి తీసుకోదు. ఇది మన ఛానల్, మన కోసం మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సో జస్ట్ మీరు ఫాలో అవుతుండండి ఛానల్ని.
మనకు అర్థమయ్యేలా మాట్లాడుకుందాం క్లియర్గా. నేను ఆ కాలేజ్ ప్రాక్టీస్ లిస్ట్ అన్నీ వెరీ క్లియర్గా నేను మీ ముందు రాస్తూ మీకు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, వాటి మీద వీడియో చేస్తాను. మేబీ కామెంట్ టు కామెంట్ ఒక్కొక్కసారి రిప్లై రాకపోవచ్చు నాకున్న క్లాసెస్ వలన, కానీ ఆ కామెంట్స్ చూసి నేను క్లియర్గా అది ఆ మేజర్ డౌట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఫాలో అవుతుండండి మై డియర్ ఫ్రెండ్స్. స్కోర్ తక్కువ వచ్చిన వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకండి. ఇది లైఫ్ ఎగ్జామ్ కాదు, మీకు ఏ కోర్స్ వస్తే అది జాయిన్ అవ్వండి ఆలోచించకుండా. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్. వెబ్సైట్ మీద ఫోకస్ చేయండి, బాగా రాయండి వెబ్సైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.